ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం. నేను మీ జడల బాలరాజు. ఇక్కడ చూడండి మిత్రులారా, మా కూరగాయల తోటలో నిన్న కలుపు తీయడం జరిగింది. కలుపు తీసిన తర్వాత మహిళలు ఈ విధంగా పైపులు పక్కకు పడేస్తారు. వాటిని మళ్ళీ ఈ విధంగా లైన్గా పెట్టుకోవాలి. అక్కడక్కడ మొక్కలు కూడా ఈ విధంగా పడిపోయి ఉంటాయి. వీటిని మట్టితో ఈ విధంగా స్ట్రేట్గా నిలబెట్టుకోవాలి. ఈ విధంగా పైపులు పరుస్తూనే మొక్కలను స్ట్రేట్గా నిలబెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కేవలం 10 లైన్లతో మిశ్రమ కూరగాయలు చేయడం జరిగింది. ఈ 10 లైన్లలోనే 10 రకాల కూరగాయలు పండించడం జరుగుతుంది. ఏ విధంగా అనేది ఒకసారి మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి మిత్రులారా, డ్రిప్పు నీళ్లు పడే దగ్గర వంకాయ మొక్క పెట్టడం జరిగింది. వంకాయ మొక్కకు అటుపక్కన ఇటుపక్కన వేరుశనగ పెట్టడం జరిగింది. ఆ వేరుశనగకు మధ్యలో మొక్క పెట్టడం జరిగింది. ఇటుపక్క మిరప పెట్టడం జరిగింది. ఈ విధంగా కొద్ది దూరానికి బంతి పూలు పెట్టడం జరిగింది. గోరు చిక్కుడు పెట్టడం జరిగింది. మరొక లైన్లో గమనిస్తే ఇక్కడ చూడండి, ఒకే లైన్లో ఒకవైపు గోరు చిక్కుడు, ఒకవైపు మిరప, వాటి పక్కనే వేరుశనగ, మరి మధ్యలో మొక్కజొన్న, మరి పక్కనే టమాటా, గోరు చిక్కుడు, వేరుశనగ, మక్క, వేరుశనగ, మిరప, వేరుశనగ, బంతి, మక్క, వేరుశనగ, ఈ విధంగా లైన్గా మిశ్రమ పంటలు ఈ 10 లైన్లలోనే 10 రకాల మిశ్రమ పంటలు పాలేకర్ గారు చెప్పిన విధంగా వేయడం జరుగుతుంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్న విధంగా నేను చిన్నపాటి కమతాల వ్యవసాయం చేయడం జరుగుతుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ లేబర్తో, తక్కువ శ్రమతో ఈ చిన్నపాటి వ్యవసాయాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇది చూసే రైతులకు, మహిళా కూలీలకు చాలా వింతగా, విచిత్రంగా ఉంటుంది. కానీ వీటి ఫలితాలు వారికి తెలియదు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే తెలుసు. కాబట్టి రైతులు ఈ విధంగా మిశ్రమ అంతర పంటలు వేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ ఆర్థిక అభివృద్ధి చెందుతూ ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై భారత్.